Hi all, welcome back to my channel Lahiriలో. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఐమ్ బ్యాక్ అగైన్. అండ్ ఎవరైనా ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పటికే మీకు ఈ వ్లాగ్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది. ఇది వినాయక చవితి వ్లాగ్ అనమాట. అండ్ నేను చాలా బిజీగా ఉండటం వల్ల నేను వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. అండ్ వినాయక చవితి అయిపోయిన చాలా డేస్ తర్వాత పోస్ట్ చేస్తున్నాను, డోంట్ మైండ్. అండ్ మేమైతే ఎవ్రీ ఇయర్ వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ కొంచెం బాగానే సెలబ్రేట్ చేసుకున్నాము, అంత బాగా కాకపోయినా బాగానే చేసుకున్నాము. అండ్ వినాయకుడు అందరినీ హ్యాపీగా ఉంచాలి, అందరినీ హెల్తీగా ఉంచాలి అని నేనైతే విష్ చేస్తున్నాను, హోప్ఫుల్లీ. అండ్ ఈసారి మేము వినాయక చవితి ఎందుకు ఇంత సింపుల్గా చేసుకున్నాము అంటే, మా ఫ్యామిలీ అంతా తిరుమల వెళ్ళారు అదే రోజు. సో సింపుల్గా డెకోర్ అదంతా సింపుల్గా ఉంచుకొని జస్ట్ వినాయకుడిని పెట్టుకొని మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాము, పూజ అంతా చేసుకున్నాము. నేనైతే తిరుమల వెళ్ళలేదు బికాస్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఐ మిస్డ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. చాలా బాధగా ఉంది, బట్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కదా, సో నేనైతే వెళ్ళలేదు. అండ్ మేము ఎప్పుడు డెకోర్ అదంతా చాలా బాగా చేసుకుంటాము. అందరికీ వినాయక చవితి అంటే చాలా ఇష్టం కదా, నాకు కూడా వినాయక చవితి అంటే చాలా ఇష్టము. వినాయక చవితి అంటే పిల్లల పండుగ అంటారు కదా, చదువు బాగా రావాలి అని అందరం తెగ పూజలు చేసేస్తూ ఉంటాము. సో నాకైతే చాలా ఇష్టము. ఏ పండగ వచ్చినా కూడా మనకు అంత పెద్ద అనిపించదు, బట్ వినాయక చవితి వినాయకుడు వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఆ 9 days పూజలు చేసి వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా ఎనీ అదర్ ఫెస్టివల్ మనం అలా ఫీల్ అవ్వము. ఇఫ్ యూ అగ్రీ కమెంట్ చేయండి, నాతో ఎవరైతే అగ్రీ చేస్తున్నారో. అండ్ ఇక్కడ మేమైతే మార్నింగే లేచి వినాయకుడిని రెడీ చేస్తున్నాము. నేను దండేసి బొట్టు పెట్టి అన్నీ చేస్తున్నాను. అండ్ తర్వాత నేను మా అక్క కొంచెం కష్టపడి పాలవెల్లి అయితే కట్టేసాము. ఎవ్రీ ఇయర్ మా డాడీ కడతారు, బట్ ఈసారి మేము ట్రై చేసామన్నమాట. అండ్ తర్వాత మేమంతా పూజకి అంతా డెకరేట్ చేసేసుకుంటున్నాము. మా మమ్మీ అయితే పూజ గదికి ప్రో అనమాట డెకరేషన్లో, సో ఆవిడ అదంతా చూసుకుంటారు. అండ్ మా పాలవెల్లి, మా వినాయకుడు అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. మేమైతే పూజ స్టార్ట్ చేసేసాము. అండ్ అందరం ఫ్యామిలీ అంతా కూర్చొని పూజ చేసుకుంటే ఆ వైబ్ అంతా చాలా బాగుంటుంది కదా, ఎంత పీస్ఫుల్గా ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో కదా. నాకైతే అలా ఫ్యామిలీ అంతా ఒక ప్లేస్లో కూర్చొని సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దిస్ ఇయర్ ఎవ్రీ ఫెస్టివల్ ఈజ్ స్పెషల్ అనమాట. ఈ ఇయర్ మా ఫ్యామిలీలోకి మా బావగారు యాడ్ అయ్యారు. సో మేమైతే చాలా హ్యాపీ, మా ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవుతుంది. సో ఈ ఇయర్ నుంచి మేము అన్ని ఫెస్టివల్స్ కూడా 4 members కాదు 5 members చేసుకుంటున్నాము. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ బేసిక్గా చెప్పాలంటే మా ఫ్యామిలీ అంతా డివోషనల్ అనమాట. కొత్తగా వచ్చిన మా బావగారు కూడా చాలా డివోషనల్. సో మేమైతే టచ్ వుడ్ ఎప్పుడు మేము ఇలాగే పీస్ఫుల్గా డివోషనల్గా ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ మేము పూజలో కూర్చున్నప్పుడు ఎప్పుడు జరగలేని ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎవ్రీ ఇయర్ మా మమ్మీ కథ చదివి పూజ చేసి అంతా చేస్తారు, బట్ ఈసారి ఏంటో నువ్వు చదువు అంటే నువ్వు చదువు, లేదు నేను చదువుతానంటే నేను చదువు అనుకుని చిన్న ఫన్నే క్రియేట్ చేసి నవ్వేసాం కూడా. గాడ్ మస్ట్ బి థింకింగ్ ఎవర్రా మీరంతా ఇంత క్రేజీగా ఉన్నారని అనుకుని ఉండుంటాడు. బట్ దేవుడా ఏ తప్పైనా చేసి ఉండుంటే క్షమించు అనుకున్నాము. అండ్ ఇలా మా వినాయక చవితి అయితే చాలా బాగా జరిగింది. మమ్మీ యాజ్ యూజువల్ చాలా ప్రసాదాలు చేశారు. అండ్ మేము వినాయక చవితిలో బుక్స్ పెట్టుకునే దగ్గర నుంచి ల్యాప్టాప్లు, స్టెథోస్కోప్లు పెట్టుకునే దాకా వచ్చామంటే డెఫినెట్లీ బికాస్ ఆఫ్ ఆల్ హిస్ బ్లెస్సింగ్స్ అనమాట. అండ్ తర్వాత మేము మా నాన్నమ్మ గారి ఇంటికి వెళ్ళి అక్కడ కూడా వినాయకుడికి దండం పెట్టేసుకుని అండ్ మా కమ్యూనిటీలో వినాయకుడిని నిలబెట్టారనమాట. మా కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కలిసి యూనిటీతో ఒకళ్ళు విగ్రహం పెట్టాలనుకున్నారు, ఒకళ్ళు లడ్డు పెట్టాలనుకున్నారు, ఒకళ్ళు డిన్నర్ అండ్ లంచ్ అరేంజ్మెంట్స్ చేయాలనుకున్నారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకొని పెట్టారనమాట. సో మేము నెక్స్ట్ డే నుంచి ఉండట్లేదు కాబట్టి మా డాడీ అయితే ఆ రోజు వినాయకుడికి గజమాల తీసుకొచ్చారు. అండ్ మా మమ్మీ అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేశారనమాట ఫస్ట్ డే. అండ్ మా అక్క మా బావగారు న్యూలీ మ్యారీడ్ కపుల్ కాబట్టి ఫస్ట్ డే వాళ్ళని పూజలో కూర్చోపెట్టాలి అనుకున్నారు. సో వాళ్ళైతే పూజలో కూర్చొని ఆ రోజు ఫస్ట్ డే పూజ చేశారనమాట. అండ్ చాలా బాగా జరిగింది. అండ్ వినాయకుడు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో, దిష్టి తగలకూడదు వినాయకుడికి అసలు. అండ్ ఎంత బాగున్నాడో కదా, పసుపు వినాయకుడిని చేసినా కూడా ఎంత క్యూట్గా ఉంటాడో కదా.
నాకైతే వినాయక చవితి అంటే ఎంత హ్యాపీనెస్ వస్తుందో, ఆ 9 డేస్ కూడా ఎంత బావుంటుందో. అండ్ ఇలా అయితే మా పూజ చాలా బాగా జరిగింది. మా వినాయక చవితి సెలబ్రేషన్ అయితే బావుంది. బట్ నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాము. బికాజ్ ఇయర్ అంతా హడావిడిగా కొంచెం సింపుల్‌గా అలా అయిపోయిందనమాట. వితౌట్ మోర్ డెకోర్ అండ్ వితౌట్ మోర్ సెలబ్రేషన్స్. మేము ఆల్మోస్ట్ నవరాత్రి డేస్ అన్నీ మిస్ అయిపోయాం బికాజ్ ఆఫ్ మై ఎగ్జామ్స్ అండ్ వాళ్ళు తిరుమల వెళ్ళడం ఇదంతా కూడా. అండ్ నెక్స్ట్ ఇయర్ హోప్‌ఫుల్లీ చాలా చేసుకుంటాము. మీరందరూ కూడా వినాయక చవితి చాలా చేసుకున్నారని అనుకుంటున్నాను. కమెంట్ డౌన్. థ్యాంక్ యూ.